చేయడం చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అత్యధిక లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసిని స్థాపించారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇవాళ 40 లక్షల ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఏజెంట్లకు ఇచ్చేటువంటి కమిషన్ కూడా తగ్గించారు. అనేక రకాల బాధలు ఎదుర్కొన్నారంటే, అలాగే ఈ రోజున యూనియన్లో లేనటువంటి అనేక షాపింగ్ మాల్ లో పనిచేసేటువంటి కార్మికులకి, రోజులో ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేసే సిబ్బంది అనేక సమస్యలతో పనిచేస్తా ఉన్నారు. అంటే ఎందుకు చెప్తానంటే, ఈ రోజున ఉన్నటువంటి కార్మికులకు ఈ ప్రభుత్వాల పాలనలో అనేక రకాల బాధలను ఇబ్బందులు ఎదుర్కొంటాయి. మరి ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలా. అందుకే చెప్తా ఉన్న సిఐటియు రేపు మే 20వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికులతో ఐక్యంగా ఒక రోజు సమ్మె చేస్తా ఉంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ విధానాల యొక్క దుష్ఫలితానికి వ్యతిరేకంగా 20వ తేదీన జరిగేటువంటి ఒకరోజు సమ్మెలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. ఏమైనా సరే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారానికి ముందు మీరు ఏవైతే మాటలు చెప్పారో, మీరు చెప్పినటువంటి మాటలకి ఇప్పుడు చేస్తున్నటువంటి ఆచరణకి ఏ మాత్రం పొందం లేదు. ఇదే రకంగా మీ పాలన సాగించే కనుక ఖచ్చితంగా ప్రజలు మీకు రానున్న ఎన్నికల్లో చలన మీద మాట్లాడుకోవడం సిద్ధంగా ఉంటారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు మేనిఫెస్టోలో రాసిచ్చారు కదా, మేనిఫెస్టోలో రాష్ట్రంలో ఈ 139వ ఏళ్ళటువంటి మీ అందరికీ సిఐటి జిల్లా కమిటీ తరఫున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం మీకు ధన్యవాదాలు. విషయాలన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మనం పోరాడాల్సిన అవసరం కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు కామ్రేడ్ సోమయ్య గారు ప్రసాద్ గారు మేజర్ ప్రాధాన్యత మే 20 తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించబోయే సమ్మె గురించి చెప్పారు. మరి ఈ రోజున మన కనీస వేతనాలు అమలు కావట్లేదు, కార్మిక చట్టాలు అమలు కావట్లేదు, ధరలు పెరిగిపోతా ఉన్నాయి, తిరిగిన ధరకు అనుగుణంగా మన జీతాలు పెరగట్లేదు. అలాగే మనకి గ్రాంటిటీ కానీ పిఎఫ్ కానీ పెన్షన్ కానీ ఇట్లాంటి సౌకర్యాలు అమలు కావట్లేదని ఒకవైపు మనం పోరాడుతూ ఉంటే అడుగుతూ ఉంటే వీటన్నింటినీ పట్టడానికి పట్టించడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక యుద్ధం అనే పూచిని తీసుకొస్తా ఉంది. ఈ యుద్ధం అనే పూచిని తీసుకొచ్చి దేశభక్తి అనే పేరుతోటి యుద్ధం అనే పూచిని తీసుకొచ్చి మనందరినీ పక్కదారి పట్టించాలని చూస్తా ఉంది. ఉగ్రవాదులు 100 కిలోమీటర్లు దాటి వచ్చి దాడి చేశారు, దాన్ని ఎవరో సమర్థించట్లేదు. అది చాలా గ్రామం దుర్మార్గం. ఉగ్రవాదులు అంత దూరం వచ్చి చంపి మళ్ళీ వెళ్ళిపోతే ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఆ ఉగ్రవాదులను ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు? మరి ఈరోజు యుద్ధం అంటే అన్ని ధరలు పెరుగుతాయి. యుద్ధం అంటే ఏ దేశంలో యుద్ధం వచ్చినా సరే ధరలన్నీ విపరీతంగా పెరుగుతాయి. పెట్రోల్ 200 అయిపోద్ది, బియ్యం 200 అయిపోద్ది, ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఎవరికి ఎలాంటి మాట్లాడే స్వేచ్ఛ, ఎలాంటి హక్కులు ఉండవు. మరి ఈ విధంగా ప్రజల యొక్క సమస్యల్ని, ప్రజల యొక్క ఇబ్బందుల్ని పక్కదారి పట్టించడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం యుద్ధం అనే పూర్తి తీసుకొస్తా ఉంది. దీని పట్ల కూడా మనం అందరం కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మనం మన సమస్యలు చూస్తూ ఉంటే సమస్యల్ని ఈరోజు డైవర్ట్ చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి. అలాగే మన రాష్ట్రంలోకి వచ్చేసరికి విద్యుత్ ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది. దానికి అన్ని కూడా రంగం సిద్ధం చేస్తా ఉన్నారు. ఈ రోజు అదానీ పవర్ అనేది రాబోతా ఉంది. అదానీ పవర్ కనుక వస్తే మనకి ఇప్పుడు ఉండే విద్యుత్ గవర్నమెంట్ విద్యుత్ ఉండదు, ప్రైవేట్ విద్యుత్ వస్తుంది, స్మార్ట్ మీటర్లు వస్తాయి. స్మార్ట్ మీటర్లు వచ్చాయంటే మనం అందరం ఇప్పుడు సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్నట్టు సిమ్ కార్డు రేపు కరెంటు కూడా రీఛార్జ్ చేసుకోవాలి. కరెంటు కూడా రీఛార్జ్ చేసుకుంటేనే కరెంటు. ఒకవేళ పొరపాటు అర్ధరాత్రి బ్యాలెన్స్ అయిపోయింది అనుకోండి, అర్ధరాత్రి కరెంటు పోతుంది. అలాగే ధరల విపరీతం కోసం ఫ్రీ 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 అని చెప్పేసి 6 నెలలు ఫ్రీ ఇచ్చారు. తీసుకోవాలి.
శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకే 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకే 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.